Let me start. Today నేను ఏం చెప్పబోతున్నానంటే సాల్ట్ అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ బాడీ అండ్ వై హైపర్ టెన్షన్ విల్ అంటే సాల్ట్ వల్ల మనకి హైపర్ టెన్షన్ అనేది ఎలా వస్తుంది. సో అండ్ నాట్ ఓన్లీ హైపర్ టెన్షన్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ అవర్ హెల్త్ అనేది నేను చెప్పబోతున్నాను ఈరోజు. నెక్స్ట్ స్లైడ్ దిల్లి. ఫస్ట్, వాట్ ఇస్ సోడియం? సోడియం అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, సోడియం ఇస్ అ న్యాచురలీ అకరింగ్ ఎలిమెంట్. ఇది మనకి అందరికీ తెలుసు, సోడియం అనేది న్యాచురలీ అకరింగ్ ఎలిమెంట్ అనేసి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎలిమెంట్ కాకుండా మన బాడీలో ఇది ఎలా పనిచేస్తుందంటే ఇట్ వర్క్స్ as an ఎలక్ట్రోలైట్ అనమాట. ఎలక్ట్రోలైట్ అంటే సపోజ్ ఐ కెన్ సే లైక్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద సిగ్నల్స్ బిట్వీన్ ద సెల్స్. సిగ్నల్స్ అనేది పాస్ చేస్తూ ఉంటుంది. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, మీరు ఒక ఫైర్ ని చూసారు, ఫైర్ దగ్గరికి మన చెయ్యి వెళ్తుందంటే ఆటోమేటిక్ గా మన చెయ్యి అనేది వెనక్కి వచ్చేస్తుంది. సో ఇది ఎలా వెనక్కి వస్తుంది అంటే నర్వ్ సిస్టమ్ ప్లే చేస్తుంది. యాక్చువల్ గా మన బాడీలో నర్వ్ సిస్టమ్ అనేది మెయిన్ పార్ట్ యాక్చువల్ గా ఇలాంటి ప్లే చేయడానికి. ఇలాంటివి ప్లే చేయడానికి ఎలక్ట్రోలైట్స్ అనేవి సిగ్నల్స్ పాస్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ చాలా ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ ఇస్ సోడియం అనమాట. సోడియంతో పాటు మనకి మిగతా ఎలక్ట్రోలైట్స్ ఏమున్నాయంటే కాల్షియం, మెగ్నీషియం, ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్. సో మనకి సోడియం అనేది మెయిన్ ఎలక్ట్రోలైట్ గా పనిచేస్తుంది అనమాట. సో హ్యూమన్స్ అనే వాళ్ళకి సోడియం అనేది సర్వ్ అవ్వడానికి కావాలి అని చెప్తున్నారు అనమాట. హ్యూమన్ నీడ్స్ సోడియం టు సర్వైవ్. Salt, the most common source of sodium, is composed of 39% sodium and 61% chloride. Sodium యాక్చువల్గా సాల్ట్ ఫార్ములా తీసుకుంటే NaCl అంటాం అనమాట. దాంట్లో సోడియం ఉంటుంది, క్లోరైడ్ ఉంటుంది. దాంట్లో సోడియం వచ్చి 39% ఉంటుంది, క్లోరైడ్ వచ్చి 61% ఉంటుంది. సో మనకి 1 టీ స్పూన్, ఇది టేబుల్ స్పూన్ కాదండి, 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఈజ్ ఈక్వల్ టు 2300 mg ఆఫ్ సోడియం అనమాట. సో 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకుంటే మనకి 2300 mg ఆఫ్ సోడియం వచ్చేస్తుంది అంటున్నారు. సో వీ షుడ్ బి కేర్ఫుల్ యాక్చువల్లీ వైల్ టేకింగ్ సోడియం. సో ఇప్పుడు సోడియం సోర్స్ చూద్దాం. వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? నేచురల్లీ ఫౌండ్ ఇన్ సర్టన్ ఫుడ్స్, ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, డైరీ అండ్ మీట్. సో మనకి న్యాచురల్ ఫార్మ్స్ లో ఉండే వాటిల్లో నుంచి కూడా వస్తుంది సోడియం. యాడెడ్, ఇంకోటి ఎక్కడి నుంచి వస్తుందంటే యాడెడ్ టు ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్, హోమ్ మేడ్ అండ్ రెస్టారెంట్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ఫర్ ప్రిజర్వేషన్. మనం ప్రిజర్వేషన్ తీసుకున్నాము అనుకుంటే ఇది మనం ప్రతి దాంట్లో యూజ్ చేస్తాం. పికిల్స్ ప్రిపరేషన్ లో ఎగ్జాంపుల్ తీసుకోవాలి అనుకుంటే మైక్రో ఆర్గానిజం గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి సో ఇట్ విల్ బి యూజ్డ్ as a preservative. సాల్ట్ యూజెస్ అనమాట, మన ఫుడ్ లో ఎలా యూజ్ చేస్తాం అనేది. సో ఫంక్షనాలిటీ, ఎసెన్షియల్ ఫర్ ఫర్మెంటేషన్ ఆఫ్ సర్టన్ ఫుడ్స్ లైక్ pickles can affect texture and solubility of protein in meats, cheese and poultry, and be a vehicle of nutrients or for human nutrition. న్యూట్రిషన్ పరంగా ఇది ఎలా యూజ్ చేస్తుంది అంటే మనకి ఫ్లోరైడ్, అయోడిన్, ఐరన్, విటమిన్స్, ఇవి అన్ని యాక్చువల్గా అయోడిన్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది సాల్ట్ లో. సాల్ట్ ఒకవేళ మనం అయోడిన్ లెస్ సాల్ట్ తీసుకుంటే, సపోజ్ మీకు తెలుసు థైరాయిడ్ అనేది వస్తుంది. సో సాల్ట్ మనకి మంచి చేస్తుంది, చెడ్డ చేస్తుంది. సో ఇట్ షుడ్ బి టేకన్ ఇన్ నార్మల్ రేంజ్ అనమాట. మళ్ళీ ఇది ఏంటంటే ఎసెన్షియల్ ఫర్ ఫర్మెంటేషన్. సో ఇది ఫర్మెంటేషన్ ప్రాసెస్ ని ఎన్హాన్స్ చేస్తుంది పికిల్స్ లో వాటిల్లో. సో పికిల్స్ అనేవి ప్రిజర్వేషన్ కి వాటికి యూజ్ అవుతుంది. అలానే డైరీ ప్రొడక్ట్స్ లో లైక్ పన్నీర్ వి కెన్ సే ఫర్ ప్రిజర్వేషన్ దే విల్ యూజ్ సోడియం యాక్చువల్లీ ఇన్ ఆర్గానిక్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ లో. సో దిస్ ఇస్ ద వన్ అనదర్ ఫంక్షనాలిటీ. అండ్ టేస్ట్, మీకు అందరికీ తెలుసు ఫుడ్ లో మనం సాల్ట్ లేకపోతే డెఫినెట్లీ ఇట్ వోంట్ టేస్ట్ good actually. So we will be using in many savories actually. So food will be tasty when we add salt. Next slide. మనకి సోడియం ఇన్ ద బాడీ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఇట్ వర్క్స్ యాక్చువల్ గా ఎలక్ట్రోలైట్ గా మెయిన్ రోల్. సో ఎలక్ట్రోలైట్ గా కాకుండా ఇంకా ఎలా వర్క్ అవుతుందంటే దీని కీ రోల్ ఇంకొకటి ఏముందంటే ఇట్ విల్ కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద సెల్స్ అనమాట. సో మన బాడీలో ఇన్సైడ్ ద సెల్, అవుట్ సైడ్ ద సెల్, మనకి తెలుసు మన బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 70% వాటర్ అనేసి. సో ఆ వాటర్ బ్యాలెన్స్ ని సోడియం, పొటాషియం టుగెదర్ గా వర్క్ అవుతాయి. ఈవెన్ సోడియం విల్ ప్లే మేజర్ రోల్ ఇన్ ఇట్ అనమాట. సో బోత్ సోడియం అండ్
potassium chemically attract water to maintain an optimal level of water in and out of cells. సో మనకి తెలిసి ఎప్పుడైనా డీహైడ్రేషన్ అయితే కూడా చూడండి ఎలక్ట్రోలైట్ పౌడర్ అనేసి మనం తీసుకుంటా ఉంటాం. సో ఇన్ దాట్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ విల్ బి ద సోడియం. సో సోడియం అనేది ఎలక్ట్రోలైట్ పౌడర్ లో కూడా ఉంటుంది. సో ఒకవేళ ఎలక్ట్రోలైట్ పౌడర్ తాగకపోయినా కూడా మనకి వాటర్ బ్యాలెన్స్ కోసం మనం ఏం చేస్తాం అంటే డెఫినెట్ గా సాల్ట్ తీసేసుకుంటాం, షుగర్ తీసుకుంటాం ఈక్వల్ క్వాంటిటీస్ లో, అండ్ వీ విల్ మిక్స్ ఇట్ అండ్ వీ విల్ హ్యావ్ ఇట్ టు మెయింటైన్ ద ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఇన్ అవర్ బాడీ. సో ఈ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసినప్పుడు వాటర్ బ్యాలెన్స్ కూడా మనకి ప్రాపర్ గా ఉంటుంది బాడీలో. సో మనకి వాటర్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మన బాడీ అనేది ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ మెకానిజం అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇది సోడియం ఇంటేక్ ఎక్కువ ఉన్నింది అంటే మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో మనం ఆ సోడియం ఇంటేక్ ఎక్కువ కాకుండా ఎలా చూసుకోగలుగుతాం, సోడియం ఒకవేళ ఎక్కువ ఉన్నదాన్ని ఎలా బయట పంపించగలుగుతాం అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. So this is the daily recommended intake of salt given per day regarding the age. Maybe you can go through 0 to 6 months ఉన్న children అయితే less than 1 gram తీసుకోవాలి. 6 to 12 months ఉన్న వాళ్ళైతే 1 gram తీసుకోవాలి. 1 to 3 years ఉన్న వాళ్ళైతే 2 grams తీసుకోవాలి. అండ్ 4 to 6 years ఉన్న వాళ్ళైతే 3 grams, 7 to 10 years ఉన్న వాళ్ళైతే 5 grams, 11 years more than above 11 years ఉన్న వాళ్ళైతే 6 grams తీసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే 1 teaspoon ఆఫ్ సాల్ట్ కి మనకి ఎంత వస్తుంది, 2300 mg ఆఫ్ సోడియం అనేది వస్తుంది. సో మనం 6 grams తీసుకోవాలి అంటే 1 teaspoon అంటే మేబీ 3 teaspoons తీసుకోవాలి రోజుకి. సో చెక్ ఇట్ అండ్ ట్రై టు ఫాలో దట్ సేమ్, బికాస్ మోర్ దాన్ దట్ తీసుకుంటే మనకి హెల్త్ రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్ షుడ్ నాట్ బి లెస్ ఆర్ ఇట్ షుడ్ నాట్ బి మోర్. సో ట్రై టు టేక్ 2 to 3 teaspoons actually, not more than that. Yeah. Next. Yeah. సో మన అందరికీ తెలుసు సోడియం ఎక్కువ తీసుకుంటే మనకి బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ అనేది వస్తుంది అనేసి. సో ఇది ఎలా ఉంటుంది అనేది బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అంటే మనకి నార్మల్ లెవెల్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 120/80 mm ఆఫ్ మెర్క్యూరీ అంటారు. సో హెచ్జి అని కూడా అంటారు. హెచ్జి ఈజ్ నథింగ్ బట్ ఎలిమెంట్ ఫార్ములా అన్నమాట. సో ఇది నార్మల్ బ్లడ్ ప్రెషర్. సో ఇది కాకుండా మనకి ఎప్పుడు హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ ఎప్పుడు అంటామంటే ఈ 120/80 అనేది 140/90 అయినప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు. సో 120/80 to 139 to 89 ఉన్నప్పుడు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ అన్నమాట, మనకి నార్మల్. సో ఎప్పుడైతే ఈ లిమిట్స్ క్రాస్ అయినప్పుడు, ఈ రేంజ్ కానీ క్రాస్ అయితే మనకి హైపర్ టెన్షన్ కానీ బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు మనకి చెప్తారు డాక్టర్స్. సో ఇది ఫస్ట్ ఆ 120 అనేది ఏంటంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. 80 అనేది ఏంటంటే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. సిస్టోలిక్ అంటే ఏంటంటే అది అప్పర్ పార్ట్ ఆఫ్ హార్ట్ అనమాట. అప్పర్ పార్ట్ ఆఫ్ హార్ట్ లో పైన ఆర్టరీస్ ఉంటాయి. సో అక్కడ బ్లడ్ ని యాక్చువల్ గా ఎలా అంటే వెన్ ద బ్లడ్ ఎంటర్స్ టు హార్ట్ అన్నమాట. సో ఎప్పుడైతే మన బాడీ పార్ట్స్ నుంచి అంతటి నుంచి బ్లడ్ హార్ట్ లోకి ఎంటర్ అయ్యేదాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. సో 120 ఈజ్ ద సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడు అంటారంటే కింద పార్ట్ అన్నమాట. హార్ట్ లో 4 chambers ఉంటాయి, పైన వచ్చేసి 2 chambers. సో పైనది ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిసీవ్ ద బ్లడ్. ఇంకోటి కిందది డయాస్టోలిక్ అంటే కింద ఆర్టరీస్ ఏం చేస్తాయంటే ఇట్ విల్ పంప్ ద బ్లడ్ అండ్ ఇట్ విల్ పుష్ ద బ్లడ్ టు ద ఆర్గన్. సో ఇది కిందది, పైనది వచ్చి తీసుకుంటుంది బాడీ ఆర్గన్స్ నుంచి యాక్చువల్ గా పంప్ చేయడానికి. కిందది ఆర్టరీస్ ఏం చేస్తాయంటే పంప్ చేసి పుష్ చేస్తాయి అన్ని బాడీ ఆర్గన్స్ కన్నమాట. సో ఇది ఇలా అన్నమాట. సో అప్పుడు పుష్ చేసేటప్పుడు ఆ ప్రెషర్ ని మనకి మెర్క్యూరీ అనేది ఆ ప్రెషర్ చూపిస్తూ ఉంటుంది. సో వన్స్ ఇట్ ఈస్ 80 అనేది ఇక్కడ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పిన రేంజ్ కాకుండా 120/80, 140/90 అలా ఉంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు. సో మనకి ఎప్పుడైతే సోడియం అనేది ఎక్కువ తీసుకుంటా ఉంటామో మన ఫుడ్ లో, బ్లడ్ ప్రెషర్ లో కూడా చేంజెస్ అనేది వస్తాయి అన్నమాట. యా. సో ఈ
బ్లడ్ ప్రెషర్ వల్ల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుందంటే సోడియం ఇంటేక్ ఎక్కువ వల్ల వన్ ఆఫ్ ద రీజన్. అంటే చాలా రీజన్స్ ఉంటాయి హైపర్ టెన్షన్ కి, సోడియం వల్లే అని చెప్పలేము. సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ కూడా సోడియం అయి ఉండొచ్చు. సోడియం ఇంటేక్ ఎక్కువ అయినప్పుడు కూడా మనకి బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఆ బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు దాని వల్ల మనకి ఇంకేమవుతుంది బాడీలో. సో ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు మనకి ఏమవుతాయంటే లీడింగ్ ఏ కాజ్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఆర్ నథింగ్ బట్ హార్ట్ డిసీజెస్ అనమాట. కార్డియాక్ అరెస్ట్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, మళ్ళీ నాట్ ఓన్లీ హార్ట్ ఎఫెక్ట్ అవ్వదు, బీపీ వల్ల మీకు అందరికీ తెలుసు మెనీ ఆర్గన్స్ విల్ బి ఎఫెక్టెడ్ లైక్ కిడ్నీస్ అండ్ బ్రెయిన్ కూడా స్ట్రోక్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ టేకింగ్ సాల్ట్. So it accounts for 2/3 of all strokes and half of the heart disease. So hypertension is the major reason for all strokes and half of the heart disease. Heart disease ki main reason vachesi hypertension e, major strokes kuda hypertension e. Yeah, next slide. And you can see here actually ముందు స్లైడ్ లో మీరు చూసినట్లయితే ఉమెన్ కి ఎంత రిస్క్ ఉంది అనేది చూడొచ్చు. Yeah, thank you, Dilip. Causes of hypertension. మనకి ఎందుకు హైపర్ టెన్షన్ అనేది వస్తుంది? హైపర్ టెన్షన్ ఇస్ నథింగ్ బట్ బ్లడ్ ప్రెషర్ ఇక్కడ. సో 10% ఆఫ్ ఆల్ కేసెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ క్యాన్ బి డైరెక్ట్లీ లింక్ టు ఏ కాజ్. సో ఏదైనా కాజ్ 10% అనేది ఏదో ఒక కాజ్ కి రిలేట్ అయి ఉంటుంది. 90% విత్ నో ఐడెంటిఫైబుల్ కాజ్. సో 90% మనకి తెలీదు ఎందువల్ల వస్తుంది అనేసి. Risk factors for hypertension have been identified. Dietary factors are the most important. So మనం dietary factors అంటే డైట్, మనం తీసుకునే dietary factors అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు ఎవిడెన్స్ ప్రకారం. ఎవిడెన్స్ లింకింగ్ డైట్ టు హైపర్టెన్షన్ షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ సాల్ట్ ఇంటేక్ అండ్ హైపర్టెన్షన్. నేను ముందు చెప్పాను మీకు ఎంత సాల్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డైటరీ ఫ్యాక్టర్స్ లో మెయిన్ హైపర్ టెన్షన్ కి కాజ్ అయ్యేది ఏవి ఎక్కువ తీసుకున్నా తీసుకోకపోయినా అది పక్కన పెట్టేస్తే సోడియం మాత్రం కరెక్ట్ గా తీసుకునేటట్టు చూసుకోవాలి. యావరేజ్ అమౌంట్ లైక్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 3 tablespoons per day. సారీ 3 teaspoons, నాకు టేబుల్ స్పూనే వస్తుంది. యా, హైపర్ టెన్షన్ ప్రమోటింగ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఇక్కడ ఏంటంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బై లుకింగ్ అట్ ద పాయింట్స్ బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్. మీకు హైపర్ టెన్షన్ కావాలి అనుకునే వాళ్ళు ఈ పనులు చేయొచ్చు అని చెప్పారు ఇక్కడ. సో ఈట్ మోస్ట్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ హై ఇన్ సోడియం. అంటే ఇక్కడ ప్రాసెస్ ఫుడ్స్ అంటే లైక్ చిప్స్ చెప్పచ్చు, ఫ్రైయమ్స్ చెప్పచ్చు. సో ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోకూడదు. అవి అన్ని సోడియం కంటెంట్ లో ఎక్కువ ఉంటుంది అనమాట. సోడియం కంటెంట్, సాల్ట్ ఎక్కువ ఉంటాయి. సో యూ షుడ్ అవాయిడ్ దోస్ ఫుడ్స్ అనమాట. ఈట్ మోర్ క్యాలరీస్ దాన్ యూ కెన్ యూస్. సో యాక్చువల్ గా క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నా కూడా మనకి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నారు. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సోడియం ఉంది. సో యూ హ్యావ్ టు కట్ డౌన్ ద సోడియం అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మెయిన్లీ. అండ్ ఆల్కహాల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. మళ్ళీ వచ్చేసి డైరీ ప్రొడక్ట్స్ లో కాల్షియం తో పాటు సోడియం కూడా ఎక్కువే ఉంటుంది. సో డైరీ ప్రొడక్ట్స్ కూడా కొంచెం లిమిట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈట్ ఫ్యూ వెజిటబుల్స్, ఫ్రూట్స్, అవాయిడ్ పొటాషియం రిచ్ ఫుడ్స్. సో ఇక్కడ ఏంటి అంటే సో యాక్చువల్గా డైరీ ప్రొడక్ట్స్ ఇక్కడ నేను చెప్పాను కదా, సోర్సెస్ ఆఫ్ మిల్క్, కర్డ్ ఇస్ ఫైన్, సో యూ కెన్ టేక్. బట్ పన్నీర్, బటర్, సాల్టెడ్ బటర్ ఇలాంటివి అవాయిడ్ చేయాలన్నమాట. సో ఐఎమ్ క్లియరింగ్ దట్ పాయింట్. అలా అనేసి మొత్తం తీసుకోవద్దు అని చెప్పట్లేదు వాళ్ళు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ బట్ అవాయిడ్ పన్నీర్ అండ్ దర్ ఇస్ బటర్ అనమాట. బటర్ లో సాల్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు యాక్చువల్గా ఫర్ ప్రిజర్వేషన్. సో యూ కెన్ అవాయిడ్ దెమ్ అండ్ ఈట్ ఫ్యూ వెజిటబుల్స్. సో కొన్ని వెజిటబుల్స్ కాదు, మోర్ వెజిటబుల్స్ తినాలి. ఫ్రూట్స్ మోర్ వెజిటబుల్స్ తినాలి. సో యూ హ్యావ్ టు టేక్ మోర్ పొటాషియం ఫుడ్స్ అనమాట. పొటాషియం ఎక్కువ ఉండే ఫుడ్స్ మీరు తినాలి. ఎంజాయ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్స్ హై ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్. సో హై ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్ యాక్చువల్ గా ఎక్కువ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయాలి మనం. సో ఎక్సర్సైజ్ అనేది డైలీ చేయాలి. సో దీన్ని కంప్లీట్ గా ఆపోజిట్ గా అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ బిట్ కన్ఫ్యూజింగ్ అనమాట. యా, రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు చెప్పాను నేను ఆల్రెడీ ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్, దేని వల్ల రిస్క్ వస్తుంది అనేసి. రిస్క్ ఫ్యాక్టర్స్ మేబీ హై ఇంటేక్ ఆఫ్ సోడియం ఒకటి. అది కాకుండా మనకి హైపర్ టెన్షన్ కి ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే ఏజ్ ఉంటుంది. ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొందికి మనకి బాడీ ఫంక్షనాలిటీ అనేది
సెల్ ఫంక్షన్ అనేది తగ్గిపోతూ వచ్చి దానివల్ల మనకి ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ ఆల్రెడీ హెరిడిటరీ పరంగా కూడా మనకి జెనెటికల్ గా ఏమన్నా ఇష్యూస్ ఉంటే హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. హై సోడియం ఆర్ లో పొటాషియం డైట్. సో హై సోడియం తీసుకుని లో పొటాషియం డైట్ తీసుకునే వల్ల కూడా మనకి హైపర్ టెన్షన్ అనేది రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒబెసిటీ, సో వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ బిఎంఐ ఆల్వేస్. సో మనం ఎప్పుడు కూడా బిఎంఐ కరెక్ట్ గా పెట్టుకునేటట్టు చూసుకోవాలి. మన బాడీలో వెయిట్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది ఏదో ఒకటి, కార్డియాక్ ఎక్సర్సైజెస్, సో ఇట్ విల్ కీప్స్ యువర్ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అనమాట, నార్మల్ రేంజ్ లో ఉంటుంది. సో ప్లీజ్ డూ సమ్ ఎక్సర్సైజెస్. ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్, సో ఆల్కహాల్ అనేది ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో దే షుడ్ నాట్ టేక్ ఇట్. అండ్ డోంట్ స్మోక్. అండ్ ఫ్రీక్వెంట్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అనమాట. స్ట్రెస్, యాంగ్జైటీ అనేది తగ్గించుకోవాలి. మోస్ట్లీ వీ షుడ్ బి వెరీ కూల్. మీకు అందరికీ తెలుసు, ఎప్పుడైతే టెన్షన్ అవుతామో అప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో టెన్షన్ అయినప్పుడు అది ఫియర్ తో టెన్షన్ వస్తుంది. స్ట్రెస్ వచ్చేసి మనకి బాధగా ఉన్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. యాంగ్జైటీ వచ్చేసి సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ యాంగ్జైటీ. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ద ఎమోషనల్ బ్యాలెన్స్ అనమాట ఇన్ అవర్ బాడీ. నాట్ ఓన్లీ ఫిజికలీ యూ షుడ్ బి యాక్టివ్, యూ హ్యావ్ టు మెంటల్లీ కూడా ఎమోషనల్ క్వశ్చన్ అనేది మనకి నార్మల్ గా పెట్టుకునేకి ట్రై చేయండి. సో మనకి హైపర్ టెన్షన్ వల్ల ఏ ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవుతాయి ఇక్కడ ఇచ్చాను. సో సెరిబ్రోవాస్కులర్ సిస్టమ్, సెరిబ్రో ఇస్ నథింగ్ బట్ మన బ్రెయిన్ అనమాట. నో 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 సారీ, ఇట్ ఇస్ హార్ట్. సో మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అంటే ఎస్కిమిక్ అటాక్స్ అంటే హార్ట్ అటాక్స్, మనకి స్ట్రోక్స్ వస్తాయి. వాస్కులర్ డిమెన్షియా ఇస్ నథింగ్ బట్ బ్లడ్ వెజల్ డ్యామేజెస్ అవుతాయి అనమాట. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు మనకి మైన్యూట్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, సో దే విల్ బి గెటింగ్ డ్యామేజ్. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే బ్లడ్ అనేది బ్లీడింగ్ అనేది ఇంటర్నల్ బ్లీడింగ్ అంటారు. సో అలాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో హైపర్టెన్సివ్, రెటినోపతి, లెఫ్ట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే మనకి హార్ట్ లో ఆర్టరీస్ ఉంటాయి, 4 ఆర్టరీస్. వన్ ఆఫ్ ద ఆర్టరీస్ కరోనరీ ఆర్టరీ. సో ఆ డిసీజ్ కూడా మేబీ ఆల్ విల్ రిలేట్ టు స్ట్రోక్ అనమాట. రెటినోపతి, ఇది హైపర్ టెన్షన్ వల్ల మనకి కళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే మనకి మెయిన్ బ్రెయిన్ కి కూడా మనకి బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది. వెన్ ఇట్ గోస్ విత్ హై ప్రెషర్ అక్కడ ఏమవుతాయంటే చిన్న లోబ్స్ ఉంటాయి విచ్ విల్ సప్లై ఫర్ అవర్ ఐ ఆల్సో. దర్ విల్ బి స్మాల్ బ్లడ్ వెజల్స్ అనమాట, చాలా సెన్సిటివ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అవి రప్చర్ అయినప్పుడు మన విజన్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. వెన్ ఎస్పెషల్లీ మనకి రెటినోపతి ఎప్పుడు వస్తుందంటే వెన్ స్ట్రోక్ హ్యాపెన్స్. స్ట్రోక్ అనేది మనకి జరిగినప్పుడు డెఫినెట్లీ వీ విల్ లాస్ అవర్ విజన్ ఆల్సో సమ్ టైమ్స్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెల్ టేకింగ్ సోడియం. క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే సోడియం కి కిడ్నీకి ఒక రిలేషన్ ఉంది. అడ్రినల్ గ్లాండ్ అని ఉంటుంది కిడ్నీస్ పైన, ఒక అడ్రినల్ గ్లాండ్. ఇది వచ్చేసి మనకి హార్మోన్స్, ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అంటే కార్టిసాల్ కానీ, అడ్రినాలిన్ కానీ, మేల్ సెక్స్ హార్మోన్స్ కానీ, నార్ అడ్రినాలిన్, ఇలా 4 హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ గ్లాండ్ ఎప్పుడు మనకి యాక్టివ్ అవుతుంది అంటే స్ట్రెస్ టైంలో యాక్టివ్ అవుతుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్, ఇప్పుడు మనకి ఏమన్నా భయం ఉంది, థ్రెట్ వచ్చింది, సపోజ్ ఏదైనా ఎలక్ట్రిక్ షాక్ కానీ, ఇలాంటప్పుడు మన హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ అవంతా రైజ్ అవుతాయి అన్నమాట. సో ఆ కండిషన్స్ లో షాక్ టైంలో మాత్రమే ఈ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ మేల్, అది మేల్ సెక్స్ హార్మోన్స్ అనేది అది నార్మల్ గా ఫంక్షన్ అవుతుంది. మిగతా హార్మోన్స్ లైక్ కార్టిసాల్ కానీ, అడ్రినాలిన్ కానీ, ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అంటారు అన్నమాట. సో ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అనేవి అలాంటప్పుడు రిలీజ్ అవుతాయి. అలాంటప్పుడు రిలీజ్ కాకుండా ఎప్పుడు అవుతాయి అంటే సోడియం అనేది ఎక్కువ అయినప్పుడు ఈ అడ్రినల్ గ్లాండ్ అనేది ఇవి కూడా ఎక్కువ రిలీజ్ చేస్తుంది అన్నమాట. దీనివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, పల్స్ ఎక్కువ అవుతుంది. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ కిడ్నీస్ యాజ్ వెల్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనకి బీపీ వచ్చినప్పుడు ఒక పార్టే కాదు, మనం చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సోడియం, ఈ ఎలక్ట్రోలైట్ అనేది, అయాన్ అనేది ఇన్ని రకాలుగా మనకి బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది, హార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మెయిన్ పార్ట్స్ యాక్చువల్లీ దీస్ ఆర్ కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో లిమిట్ యువర్ సాల్ట్.
పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్. పెరిఫరల్ ఆర్టరీ అంటే మళ్ళీ హార్ట్ ఇది. ఐ షుడ్ నాట్ లైక్ ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ దే ఆర్ సేయింగ్. లైక్ పెరిఫరల్ ఆర్టరీ అంటే ఇప్పుడు కరోనరీ ఆర్టరీ చూసాము, ఇంకో పెరిఫరల్ ఆర్టరీ కూడా ఉంటుంది అలానే హార్ట్ లో మనకి. సో ఇక్కడ కూడా మనకి ఆర్టరీస్ అన్ని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. దానివల్ల ప్రెషర్ అనేది ఎక్కువ అయినప్పుడు మనకి డెఫినెట్ గా స్ట్రోక్ అనేది వస్తుంది, హార్ట్ అటాక్ కూడా వస్తుంది. కానీ మనకి ఏంటి అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక అడ్రినాలిన్ కిడ్నీకి సంబంధించి ఆ అడ్రినాలిన్ హార్మోన్ మనం ఎప్పుడు ఇస్తామంటే ఒక్కొక్కసారి కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఇస్తారనమాట. ఎందుకంటే హార్ట్ రేట్ పెంచడానికి. సో ఇది నార్మల్ గా మనకి మెయిన్ ఏంటంటే కిడ్నీస్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. కిడ్నీస్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది, పల్స్ అనేది ఎక్కువ అవుతుంది, హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది ఫస్ట్. సో అక్కడ నుంచి మనకి హైపర్ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఇంబ్యాలెన్స్ విల్ స్టార్ట్ ఇన్ ద కిడ్నీ యాక్చువల్లీ. సో ఎపిడెమియాలజికల్ స్టడీస్ ఇవేం చెప్తున్నాయంటే ఇన్ కంట్రీస్ విత్ లో సోడియం ఇంటేక్స్ రేట్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఇస్ లో. సో ఎక్కడైతే వీళ్ళు స్టడీస్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఎక్కడైతే లో సోడియం తీసుకుంటున్నారు అక్కడ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తక్కువ, అంటే లో సాల్ట్ అన్నమాట. ఇన్ కంట్రీస్ విత్ మోడరేట్ సోడియం ఇంటేక్ రేట్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఇస్ మోడరేట్. ఎక్కడైతే మోడరేట్ గా తీసుకుంటున్నారో అక్కడ హైపర్ టెన్షన్ అనేది మోడరేట్ గా ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ తీసుకుంటున్నారో అక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సేమ్ అన్నమాట, ప్రపోర్షనల్ గా ఉంటాయి. సో కాజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్, నాట్ ఎవ్రీ వన్ ఈజ్ యూజువల్లీ ససెప్టబుల్ టు హై సాల్ట్ టైప్స్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి హైపర్ టెన్షన్ రావాలంటే సోడియం వల్లే వస్తుంది అనేసి ఏం కాదు. యాజ్ ఐ టోల్డ్, ఏజ్ వల్ల వస్తుంది, చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో దాని వల్ల కూడా వస్తుంది హైపర్ టెన్షన్. పీపుల్ ఆఫన్ డెవలప్ సాల్ట్ సెన్సిటివిటీ బిఫోర్ దే డెవలప్ హైపర్ టెన్షన్. వాళ్ళకి ఇక్కడ ఏంటి సాల్ట్ సెన్సిటివిటీ అంటే కొంతమందికి ఏంటంటే సోడియం ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ చూపిస్తుంది బీపీ, తక్కువ తీసుకున్నప్పుడు తక్కువ తీసుకుంటుంది. సో అది యాక్చువల్ గా సాల్ట్ సెన్సిటివిటీ అనేది ఫస్ట్ డెవలప్ చేసుకుంటారు, దాని తర్వాత హైపర్ టెన్షన్ అనేది వస్తుందంట. నాట్ ఎవ్రీ వన్ విత్ హైపర్ టెన్షన్ ఇస్ సాల్ట్ సెన్సిటివ్. సో ఇది ఏంటి అంటే హైపర్ టెన్షన్ వల్ల సాల్ట్ సెన్సిటివ్ కాదు అంటున్నారు. సో సాల్ట్ వల్ల సాల్ట్ సెన్సిటివిటీ వల్ల మనకి హైపర్ టెన్షన్ వస్తుంది, కానీ సో హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి సాల్ట్ సెన్సిటివిటీ ఉంది అనేసి కాదు అంటున్నారు. బట్ ఓవర్ 50% ఆఫ్ పీపుల్ విత్ హైపర్ టెన్షన్ అండ్ 26% ఆఫ్ పీపుల్ విత్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఆర్ సాల్ట్ సెన్సిటివ్. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇది ఇచ్చారు, బట్ ఓవర్ 50% ఆఫ్ పీపుల్ విత్ హైపర్ టెన్షన్, 50% ఆఫ్ పీపుల్ హూ ఆర్ విత్ హైపర్ టెన్షన్ అండ్ 26% ఆఫ్ పీపుల్. సో ఎవరైతే సాల్ట్ సెన్సిటివ్ గా ఉంటారో వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి సాల్ట్ సెన్సిటివిటీ ఉండాలనేసి రూల్ లేదు. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్. ఇక్కడ మళ్ళీ అదే చెప్పారు. సో ఐ వాంట్ టు స్కిప్ దిస్ స్లైడ్. యా, కటింగ్ డౌన్ ఆన్ సోడియం. సో మనం ఎలా కట్ డౌన్ చేయొచ్చు సోడియం ని మన డైలీ ఇంటేక్ లో? సో మనం ఎప్పుడు కూడా సాల్ట్ టేబుల్ పైన ఉంటే వి విల్ పికప్. సో డోంట్ డూ దట్. దే ఆర్ సేయింగ్ నెవర్ పికప్ ద సాల్ట్ షేకర్. ఎక్కడికైనా మన రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ తీసేసుకొని వేసేసుకుంటా ఉంటాం. సో డోంట్ డూ దట్, ట్రై టు హ్యావ్ యాజ్ సచ్. ఇంట్లో కూడా మనకి కూరలలో తక్కువ ఉంటే డెఫినెట్ గా సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇన్స్టెడ్ యూ ట్రై టు రెడ్యూస్ దట్ ఇంటేక్. నెవర్ ఈట్ పొటాటో చిప్స్, కార్న్ చిప్స్, సాల్టెడ్ నట్స్ ఆర్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఫ్రెంచ్ ఫ్రైస్ తినకూడదు, సాల్టెడ్ నట్స్ తినకూడదు. మనం క్యాషెస్ కూడా నార్మల్ గా తీసుకోవచ్చు, కానీ కొంతమందికి సాల్టెడ్ ఇష్టం. పిస్తా కానీ చూస్తున్నారంటే ఎక్కువ సాల్ట్ ఉంటాయి. సో ఇట్స్ బెటర్ టు టేక్ నార్మల్ కార్న్ చిప్స్ కానీ పొటాటో చిప్స్ కానీ, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నమాట. పొటాటో చిప్స్ కానీ కార్న్ చిప్స్ కానీ, సో బెటర్ టు అవాయిడ్ దెమ్. స్టే అవే ఫ్రమ్ సాల్టీ మీట్స్. మీరు కొన్ని చూసినట్లయితే సాసేజెస్ కానీ సాల్టీ మీట్స్ సాల్ట్ లో ప్రిజర్వ్ చేసి ఉంటారు. సో ఇట్స్ బెటర్ లైక్ రెడీ టు ఈట్ ఫుడ్స్ లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది, ఐ కెన్ సే. మామూలు మీట్ లో ఉండదు. రెడీ టు ఈట్ ఫుడ్స్ మేబీ మన కంట్రీలో అంత ఇదిగా మనం చూడం, కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చికెన్ పిక్కలు, ప్రాన్స్ పిక్కలు, ఇవంతా కూడా సాల్టీ మీట్స్ అని చెప్తాను నేను. సో బెటర్ టు అవాయిడ్. వాట్ మీట్స్ కెన్ యూ ఈట్? ఫ్రైడ్ chicken. Okay, fried chicken, don't eat the skin. They are saying like don't eat the skin, but I believe fried chicken is also not good.
మేబీ ఇది యుఎస్ స్టడీలో యుఎస్ ఫుడ్ కి సంబంధించి వాళ్ళు ఇచ్చారు. సో బట్ ఫర్ ఇండియన్ ఫుడ్ యాక్చువల్లీ ఫ్రైడ్ చికెన్ ఇస్ ఆల్సో నాట్ అడ్వైజబుల్ టు టేక్, బట్ మేబీ వీ కెన్ టేక్ ఇన్ లిమిట్. ఈ స్కిన్ వితౌట్ స్కిన్ అనేది చెప్తున్నారు అనమాట. సో ఫ్రెష్ పోర్క్ మనం ఎవరు తినము. బెస్ట్ వన్ టర్కీ. సో టర్కీ అనేది ఒక కైండ్ ఆఫ్ బర్డ్ అనమాట. సో వీ కెన్ ఈట్ టర్కీ. చికెన్, ఫిష్, బేక్డ్. ఫిష్ ని ఎలా తినొచ్చు అంటే బేక్డ్ కానీ లేదా గ్రిల్ చేసుకొని తినొచ్చు. ఫ్రైడ్ ఇన్ ఆయిల్, నాట్ షార్టనింగ్. క్యాంటన్స్ ఆర్ సాల్మన్ ఇస్ గుడ్. మనకు అందరికీ తెలుసు సాల్మన్ లో omega-3 ఉంటాయి. ఇట్ హెల్ప్స్ హార్ట్, సో యూ కెన్ టేక్ అండ్ ఇట్ విల్ reduce our blood pressure as well. So eat fewer frozen or canned entries or meals and more fiber at home. So try to have more fiber in your food and buy less sodium soups and vegetables with no added salt. Yeah. సో మనం ఏదైనా బై చేసేటప్పుడు కొనేటప్పుడు లో సోడియం సూప్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ విత్ లెస్ యాడెడ్ సాల్ట్. సో ప్రిజర్వేటివ్ వెజిటబుల్స్ కాకుండా నార్మల్ వెజిటబుల్స్ తీసుకుంటే బెటర్. 10 foods responsible for over 40% of people sodium intake. ఇవి ఏవి తీసుకుంటే మనకి మెయిన్ 10 foods ఏవి అవాయిడ్ చేయాలి, బికాస్ ఇట్ విల్ హ్యావ్ మోర్ సోడియం అనమాట. బ్రెడ్స్ అండ్ రోల్స్, luncheon meat, Delhi ham, turkey, pizza and cheese, poultry, soups, pasta dishes with cheese, cream or meat sauces with added salt, meat dishes such as meatloaf, snack foods like potato chips, bread gels and popcorn. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే మనకి తక్కువ ఉంటుంది సోడియం ఇంటేక్ అనేది అండ్ విల్ బి హెల్దీ. సో బ్యాలెన్స్ సోడియం అండ్ పొటాషియం ఎలా చేయొచ్చు బ్యాలెన్స్ అనేది? హై పొటాషియం ఫుడ్స్ మనం తీసుకున్నట్లయితే మనలో బాడీలో ఉన్న సోడియం అనేది ఎక్స్క్రీట్ అయిపోతుంది అనమాట. సో యూ షుడ్ ప్రిఫర్ ఆల్వేస్ హై పొటాషియం ఫుడ్స్. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు అంటే బీపీ ఉన్న వాళ్ళు పొటాషియం ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్తున్నారు. వి నీడ్ మోర్ పొటాషియం దాన్ సోడియం ఈచ్ డే. We get only 2900 mg of potassium each day. మనకి 2900 mg మాత్రమే వస్తుందంట. సో ఇన్స్టెడ్ యూ కెన్ టేక్ బెటర్ హయ్యర్ అనమాట. సో మనకి పొటాషియం ఎక్కువ తీసుకోవడం వల్ల సోడియం అనేది ఎలిమినేట్ అయిపోతుంది మన బాడీలో నుంచి. సో వీ కెన్ అవాయిడ్ బీపీ ఆ టైంలో. సో పొటాషియం రిచ్ ఫుడ్స్ ఇక్కడ చూసినట్లయితే పొటాటో ఉంది, వింటర్ స్క్వాష్ ఉంది, టమాటో ఉంది, సెలరీ, క్యారెట్స్, బ్రోకోలీ. So all these vegetables will have high potassium. You can like BP patients ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాంటిటీ ఎంత తీసుకోవాలి, క్వాంటిటీ ఇంత తీసుకుంటే మనకి ఎంత పొటాషియం వస్తుంది. సో 2900 యూ కెన్ క్యాలిక్యులేట్ అండ్ యూ కెన్ హ్యావ్ యాజ్ సచ్ అనమాట. ఫ్రూట్స్ లో తీసుకుంటే అవకాడోలో ఎక్కువ ఉంటుంది పొటాషియం, ఆరెంజ్ జ్యూస్ లో ఎక్కువ ఉంటుంది, బనానా మనకి ఈజీలీ అవైలబిలిటీ ఉంటుంది యాక్చువల్ గా. సో బనానా ఈజ్ వెరీ గుడ్ ఫర్ బీపీ, కన్వల్షన్స్ కి కానీ అన్నిటికీ బాగా పనికి వస్తుంది. సో యూ కెన్ హ్యావ్ బనానా. raisins are nothing but కిస్మిస్ అలాంటివి. ప్రూన్స్ అనేవి ఇక్కడ దొరకకపోవచ్చు, బట్ ఇట్ విల్ బి అవైలబుల్. యా. సో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఐ విల్ గివ్ యూ ద సమరీ ఎలా మనం హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు సోడియం ఇంటేక్ వల్ల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే సోడియం అనేది ఇంపార్టెంట్, అంతే డేంజరస్ కూడా, టాక్సిన్ లాగా కూడా యాక్ట్ అవుతుంది ఎక్కువ తీసుకున్నప్పుడు. సో లిమిట్ అండ్ డోంట్ టేక్ మోర్ దాన్ 3 teaspoons పర్ డే. సో ఎప్పుడు సాల్ట్ లేదనిపించిన సాల్ట్ తీసేసుకొని వేసేసుకొని తినేయద్దు. సో ప్లీజ్ బీ కాన్షియస్ వైల్ టేకింగ్ సాల్ట్, బికాస్ దానికి మంచి ఎఫెక్ట్ కన్నా కూడా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో మనము ఎలా పెట్టుకోవచ్చు అంటే నేను చెప్పినట్టు ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆల్రెడీ తీసుకోవద్దు అని చెప్పాను, లైక్ చిప్స్, కార్న్ చిప్స్ కానీ, మళ్ళీ డైరీలో సాల్టెడ్ అట్లాంటివి ఎక్కువ తీసుకోవద్దు. వితౌట్ సాల్టెడ్ కూడా దొరుకుతాయి, సో యూ కెన్ టేక్ దట్. మళ్ళీ ఇంకా కొన్ని ఫుడ్స్ ఏవైతే మనకి చెప్పానో అవి అవాయిడ్ చేసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ వీ కెన్ డూ ఇస్ డైటరీ ఫ్యాక్టర్స్. ఇన్ డయట్ లో మనం ఎక్కువ పొటాషియం ఫుడ్స్ తీసుకోవడం మనకి హెల్ప్ అవుతుంది, హైపర్ టెన్షన్ రాకుండా చూసుకుంటుంది అది మనకి. సో
అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే బీ కామ్ అండ్ కూల్. మనకి కామ్‌గా, కూల్‌గా మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవడం వల్ల డెఫినెట్‌గా వి విల్ బి వెరీ కామ్ అండ్ కూల్ అండ్ అవర్ నర్వస్ సిస్టమ్ విల్ నాట్ అడ్రినాలిన్ కానీ ఇలాంటివి ఎక్కువ ఇంక్రీజ్ అవ్వవు. ఇవి ఇంక్రీజ్ అయినప్పుడు ఈ హార్మోన్ అనేది రిలీజ్ అయినప్పుడు డెఫినెట్‌లీ అవర్ బ్లడ్ ప్రెషర్ విల్ ఇంక్రీజ్ అన్నమాట. సో టేకింగ్ దీస్ మనం ఇవి ఫాలో అవ్వగలిగితే డెఫినెట్‌లీ వి కెన్ అవాయిడ్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ చిన్న టిప్స్ ఏంటంటే ఉమెన్‌కి సో బీ కాన్షియస్‌గా ఉండండి కుక్ చేసేటప్పుడు. ఏదో ఆలోచిస్తూ కుక్ చేయొద్దు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు డెఫినెట్‌లీ వి విల్ యాడ్ మోర్ సాల్ట్ అండ్ మోర్ స్పైసెస్ ఆల్సో విచ్ విల్ గివ్ అగైన్ స్పైక్ ఇన్ బీపీ. సో అది ఒకటి. ఒకవేళ అయిపోయింది ఇంకా వంటలో పడిపోయింది ఆ రోజు ఉప్పు అనుకుంటే మేబీ వాట్ యూ కెన్ డూ ఈజ్ యూ కెన్ యాడ్ ద సేమ్ వెజిటబుల్స్. మీ దగ్గర అదే వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఆ ఉప్పు తగ్గించడానికి అదే వెజిటబుల్స్ కొన్ని యాడ్ చేయండి. లేకపోతే పొటాటో యాడ్ చేసుకుంటే పొటాటో విల్ అబ్సర్వ్ మోర్ సాల్ట్ అన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టిప్ ఫ్రమ్ మై సైడ్ వాట్ ఐ డూ. ఇంకొకటి ఏంటంటే మేబీ సాంబార్ లాంటి వాటిలో ఎక్కువ అయితే కొంచెం పొడి యాడ్ చేసుకోవడమో, లేకపోతే వాటర్ యాడ్ చేసుకోవడం ఇలాంటివి చేయండి తప్ప అలానే తినేయొద్దు. సో మనకి ఆ సాంబార్‌ది నాకు తెలిసి ఆ సాంబార్ కానీ ఏదైనా కర్రీ కానీ మీకు చాలా తక్కువ ఉంటుంది. ఒక రూ. 100 కాస్ట్ చేస్తుంది. అది పోతుంది అనేసి వేస్ట్ చేసేది ఎందుకు తినేద్దాము అనేసి తినేస్తే మనకి లక్షల్లో పెట్టాల్సొస్తుంది హార్ట్ అటాక్స్ వస్తాయి. సో డోంట్ డూ థట్. So this is my tip. And what else I can give you is like you can go for rock salt instead of the saindava lavanam అనేసి దొరుకుతుంది పింక్ సాల్ట్ లాగా. సో విచ్ విల్ బి అంటే అంత సోడియం ఉండదు దాంట్లో. ఇట్ విల్ హ్యావ్ లెస్ సోడియం. సో యూ కెన్ నార్మల్ టేబుల్ సాల్ట్ కన్నా మనం దానికి స్కిప్ అయితే వీ కెన్ అవాయిడ్ ఛాన్సెస్ ఆఫ్ హైపర్ టెన్షన్. యా థ్యాంక్ యూ ఆల్. ఎనీ క్వశ్చన్ అండ్ ఆన్సర్?